నమస్తే. నిన్న రాత్రి నుంచి ఒక దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అతి భయంకరమైన దాడి. దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది వరకు, అందులో మహిళలు కూడా ఉన్నారు. ఒక ఇంటి లోపల దాడి చేసి తలుపులు బద్దలు కొట్టి ఒక వ్యక్తి మీద తీవ్రమైన అటాక్ చేశారు. ఆ వ్యక్తి గాయపడ్డాడు. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. మరి ఎంతమంది అరెస్ట్ అయ్యారు, అసలు పోలీసుల రెస్పాన్స్ ఏంటి అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తున్నది. దాడి చేసింది ఎవరు, ఇంతకీ ఎవరి మీద దాడి చేశారు, మీకు అందరికి ఇప్పటికే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. చిత్రగుప్తు ఛానల్ ఓనర్, అధినేత గిరీష్ దారమోని మీద ఈ అటాక్ జరిగింది. గత వారం రోజులుగా ఆయన ఆఫీస్ మీద ఫస్ట్ టైం అటాక్ అయింది, సెకండ్ టైం మళ్ళీ అటాక్ చేశారు, థర్డ్ టైం ఏకంగా ఆయన మీదనే ప్రత్యక్షంగా దాడి చేశారు. ఆయనని తీవ్రంగా గాయపరిచారు. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో రాత్రి 11 గంటలకు వచ్చి ఈ దాడికి తెగబడ్డారు. వాళ్ళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళ తల్లి ఇందులోనే ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు. అందరూ ఉండగా వచ్చి డోర్లు బద్దలు కూడా దాదాపు ఒక 2 డోర్లు మొత్తం విరగ్గొట్టి లోపలికి వచ్చి అటాక్ చేశారు. సో ప్రస్తుతం నా ముందు గిరీష్ దారమోని గారు ఉన్నారు. అసలు ఏం జరిగింది మాట్లాడదాం, ఎవరు దాడి చేశారు మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు? పర్లేదన్న. ఫిజికల్ గాయాలు ఏం పెద్దగా లేవు, కానీ మానసిక గాయాలు ఉంటాయి కదా. ఇక్కడ బాగా తగిలినాయి, ఇక్కడ తగలేకపోవచ్చు అంటే ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇది ఏం చేశారంటే షర్ట్ చింపిరు నాది. ఇది ఇక్కడ ఇట్లుంటది, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, లోపల సంథింగ్ లైక్ దిస్. ఇట్లా బాడీ అంత ఉన్నది, బాడీ అంత ఉన్నాయి. ఇట్లా షర్ట్ కన్ను మీద బాగా తగిలినట్టుంది. వాడు ఇట్లా కొట్టడానికి ప్రయత్నం చేసిండు. ఇక్కడ ఇదే స్పేస్ లో నన్ను కింద వేసి తొక్కిండ్రు. ఇక నేను కొంచెం ఇట్లా ఒక పోస్టర్ పెట్టుకొని కూర్చొని ఉన్నా. తీవ్రమైన దాడిని కొంచెం ఆపనికే కంట్రోల్ చేసిన. నేను ఇట్లా కంట్రోల్ స్టేట్లో ఉన్నా అని చెప్పి నెత్తి మీద కొట్టిండ్రు. ఇది క్రాంప్ అయింది కొంచెం, అంటే ఇది పాడు కొంచెం క్రాంప్ అయింది. బట్ పెద్దగా ఇష్యూస్ ఏం కాలేలే, కానీ కొంచెం మైల్డ్ గా పెయిన్స్ ఉంటాయి కదా, ఇంకా పెయిన్స్ ఉన్నాయి. ఫైన్, బట్ ఇవి చాలా చిన్నవి. మానసిక గాయం ఉంటది కదా, చిన్న శాంతి పిల్లలు అవును చూస్తున్నారు. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది నాకు అర్థం కాలే. వాట్ వీఆర్, మళ్ళీ అది నా బాధ్యతనా లేదా వీళ్ళ దుస్సాహసమా, ఏది అర్థం కాలే. ఇక ఎన్ని గంటలకు సరిగ్గా? నేను అరౌండ్ 9:45 వచ్చినన్నా. ఇది ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చారు 9:45 సమ్వాట్ ఆ టైంకి వచ్చిన. 9:30, 9:45 స్నానం చేసిన. వీఆర్ హ్యావింగ్ డిన్నర్. నేను మా అన్న డిన్నర్ చేస్తున్నాం. సడన్ గా ఫోన్ వచ్చింది మాకు సెక్యూరిటీ నుంచి. ఎవరో ఒక 30-40 మంది గిరీష్ని కలవాలని వస్తారు, కార్యకర్తలు అంట అని అన్నారు. ఇది మాకు అలవాటు అయిపోయింది కదా 3 రోజుల నుంచి. ఇమ్మీడియట్ గా మేము డోర్లన్నీ పెట్టేసుకొని కూర్చొని ఉన్నాం. ఎట్లా వచ్చిరంటే ఒక ప్యాటర్న్కి వచ్చిరన్న. 3 ఎంట్రీస్ ఉన్నాయి ఈ అపార్ట్మెంట్కి. కొంతమంది ఒక 15-20 మంది ఇక్కడ, 15-20 మంది ఇక్కడ, 15-20 మంది ఇక్కడ, ఒక 5-6 సెల్లార్ల. అంటే నేను ఎక్కడ తప్పించుకోవద్దని అన్నట్టు. మీరు ఎంటర్ అయ్యేటప్పుడు లేరా? మీరు పార్కింగ్ నుంచి నేను పైకి వచ్చేసి స్నానం చేసి తింటున్నా. ఆ టైంలో ఎంటర్ అయ్యా. ఇక నా పిల్లగాడు ఉంటాడు రామకృష్ణ అని. ఇక వాడినైతే పాపం ఆడ ఒక డోర్, ఇది మెయిన్ డోర్ ఒక 20 మినిట్స్ ఆపిండు, ఈ డోర్ ఒక 15 మినిట్స్ ఆపిండు. దాని తర్వాత మళ్ళీ ఒక 7-8-10 మినిట్స్ వరకు నన్ను పెట్టేసి లాక్ వేసుకోమని అన్నారు. సో ఓవరాల్ గా ఒక 50 మినిట్స్ 1 అవర్ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని 1 అవర్ ఉన్నారు మీరు లోపలే 1 అవర్ మొత్తం. ఇది అంత కాండ నడుస్తున్నది. ఇక లాస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉంటుందో నన్ను గుంజురు బయటికి. ఇక సంపుడు ఇక ఏడికాడికి బూతులు తిట్టుడు, అజ్జేసుడు, కొట్టుడు, నా షర్ట్ జింపేసుడు, ఇవన్నీ. ఈ 1 అవర్ లో మీరు ఈజీగా పోలీసులకి ఫోన్ చేసి ఉండాలా? నేను మీ ద్వారా చెప్తాను. మీ కార్యకర్తలకి, మీకు సంబంధించిన మీ సంథింగ్ దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళు వచ్చేవాళ్ళు అన్న. నేను అందరికీ ఫోన్ చేసిన. ఇట్ వాస్ 10, ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఫోన్ పికప్ చేయాలి ఫస్ట్. సెకండ్, ఫోన్ పికప్ చేసినాక వీళ్ళు రావాలా. ఏదైతే రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఫోన్ పికప్ చేసి నాకు రక్షణ చేయాలనో అదే చక్కగా లేకపోయి. నేను ఇలా తొలి వెలుగు ఛానల్ ద్వారా ఒక జనరిక్ మెసేజ్ కాదు, ఒక పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నా. 100కి ఫోన్ చేస్తే వేరే మినిమం 10-15 నిమిషాల దాకా అసలు వచ్చుడలేదు. రక్షక్ అనేది రాలే. SHO నేను ఎవరిదో వేరే ఒక రిఫరెన్స్ తీసుకొని ఫోన్ చేసిన, సిఐకి మాట్లాడినా. ఒక 30-40 మంది వచ్చేసిండ్రు, కొడుతున్నారు అని అంటే ఎందుకు కొడుతున్నారు అంటే ఇప్పుడు రీజన్ ఇప్పుడు చెప్పాలనా సార్? నేను అనేది ఏంటంటే నా ప్రాణాలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్?
నేను అన్నా సార్ రీజన్లు ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ నేను బతుకుండాలి కదా ఇవన్నీ చెప్పనీకి, మీరు పంపండి సార్ అని అన్న. నేను స్పెసిఫికల్గా 35 నుంచి 40 మంది ఉన్నారని చెప్పిన. 2 మంది కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు. ఇద్దరే వచ్చిండ్రు పాపం. ఆ వీడియోలో ఇద్దరే కనిపిస్తుంది. ఇద్దరే పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పాపం. వాళ్ళకు కూడా దాడులు చేశారు. కాకి డ్రెస్ అని కూడా విలువ ఇయ్యలేదు, కొట్టేసిండ్రు. ఇది క్రైమ్ కాదా రగన? ఇది అబ్సల్యూట్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని కొట్టిన మళ్ళీ ఇది తప్పు కాదా? ఆయన కాలు కూడా నాకు తెలిసి బెనికిందా మళ్ళీ ఇరిగిందా నాకు తెలియదు, కుంటిండు బాగా. ఓకే. టోటల్ ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉండే, ఏం రావాయి మీకు అలా మేము దెబ్బలు తినాలా అని. అంటే డిపార్ట్మెంట్ లో కూడా ఈ ఫ్రస్ట్రేషన్ ని ఎవరైనా రివ్యూ చేస్తారా అని అంటున్నా. అబ్సల్యూట్ గా 1 hour వరకు ఏ పోలీస్ లేదు. దాని తర్వాత నేను నా కాంటాక్ట్స్ యూజ్ చేసి నా పోరలు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి దాని తర్వాత పెద్దోళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యేసరికి పోలీసు వచ్చింది. నన్ను నిజంగా చెప్పాలనంటే పోలీసు చితగొట్టిన తర్వాత బరాత్కి పంపించినట్టు పంపించింది, అంతే. కార్లో కూర్చోబెట్టి పంపించింది. ఇది ఫ్యాక్ట్. అండ్ అక్కడ మా అమ్మ నాన్న వాళ్ళకి ఇట్లా వచ్చినప్పుడు కూడా ఓ మినిమం కర్టసీ ఉంటుంది జనాలతో మాట్లాడేది. అలా కొడుకుకు గాయాలైనాయి. అందరినీ క్రిమినల్ దృష్టిలో చూసేటట్టు ఉండదు ఈ రకన, ఒక ఎంపతి అనేది ఉండాలి. నేను ఇది ఫస్ట్ టైం మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరినీ క్రిమినల్ రికార్డ్ ఏమైంది ఏంది, క్రిమినల్తో నువ్వు క్రిమినల్ లెక్కనే వ్యవహరించు, బట్ ఒక ఎంపతి అనేది పెట్టుకోవాలి. ఇవన్నీ ఏడలేకుండా దాని తర్వాత ఇక నన్ను ఎమ్మెల్సీ తిప్పిరు, కంప్లైంట్ రాసుడు, ఇవన్నీ రాత్రి అయింది. నేను నిజంగా చెప్పాలంటే ఒక గండం గట్టెక్కిందని అనుకోవచ్చు. ఈ గండం వీడికి ఆగిపోయింది అని అంటే వీడికి ఆగలేదట, ఇంక ఇట్లా పలు దాడులు ఉన్నాయట, ఇంకా ఉన్నాయా? ఇంకున్నాయట. తెలిసింది మాకు. పూరలు వాళ్ళు మనకు చెప్తా ఉంటారు కదా, ఇది రూమరా లేదా నిజమా, ఇది వాస్తవమా, ఇది తెలియాలనంటే 3 రోజులు కంటిన్యూస్ దాడులు నడుస్తున్నాయి కదా కన్నా. ప్యాటర్న్ అనేది యాక్చువల్గా ఈ రోజు పొద్దున అవుతుంది అని అనుకున్న దాడి నేను ఆల్రెడీ చెప్పిన. సిఏ గారు మళ్ళీ ఇట్లా వస్తుందట, నా ఆఫీస్ కాడికి మళ్ళీ చాలా పెద్ద ఎత్తున వస్తున్నారట అని అన్నారు. ఆ పెద్ద ఎత్తున దాడి అనేది ప్రీపోన్ చేసి రాత్రి చేసేసారు. ఇంట్లోకి వచ్చి దాడి చేసుడు అనేది నాకు తెలిసి గ్యాంగ్స్టర్లు కూడా కొట్లాడారు ఇట్లా. సో ఇక ఎమోషనల్ ఒకటి దాడి ఎవరి మీద జరిగినా, హింస ఎక్కడ జరిగినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిందే. సో చట్టాలు ఉన్నాయి, ఏమైనా చేయడానికి అవకాశం ఉంది. మీరు ఒకవేళ తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు అయితే ఇంకా మీ మీద ప్రెజర్ చేయొచ్చు, కేసు త్వరితగతిన అవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కానీ మీ మీద అటాక్ చేసేంత కోపం, కసి అటువైపు ఉన్నది అని అంటే మీరు అంత పెద్ద తప్పేమన్నా చేశారా? నేను అదే అంటున్నారా కన్నా, నా ముంగట పెట్టు కదా. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు మహిళలను, ఇప్పుడు ఇది పలు ఛానళ్ళలో కూడా ఇదే నడుస్తుంది, మహిళలను అసభ్యంగా మాట్లాడిండు గిరీష్ అని అన్నాడు. నేను అన్నా చూపెట్టు కదా, నేనే బేస్ ఎడుతున్నా, మీకు క్షమాపణ చెప్తా. నువ్వు రెస్పెక్ట్ యాక్షన్ ఏదైతే ఇనిషియేట్ చేస్తావో నేను కట్టుబడి ఉంటా. మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా, నువ్వు ప్రూఫ్ పెట్టు కదా బ్రదర్. నాకు మహిళలు మాట్లాడుకోనికి వస్తే గిరీషు మాట్లాడకుండా కారం పొడితో దాడి చేసిండు. నేను దొరికిన బాత్రూంలో 3 దర్వాజాలు వలగొట్టిన తర్వాత గిరీష్ దొరికే, కారం పొడి హాల్లో పడే, బేసిన్ దగ్గర ముఖం కడుకునే. ఇప్పుడు ఆమె ఎవరో మొహం అడుగుతున్నారు కదా, అదే కళ్ళు మండుతున్నారు. మళ్ళీ గిరీష్ గారు మీకు కనబడ్డాడు ఆ ఫుటేజ్ లో? లేడు. కారం పొడి గిరీష్ గారు ఎందుకు చల్లేడు? కారం పొడి చల్లాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మాట్లాడుకోనికి వచ్చిన వాళ్ళు మహిళలు 11 గంటల రాత్రికి నాతోనేం డిస్కషన్ ఉంటుందన్నా? ఓ మాట అడుగుతున్నా. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మహిళలు వచ్చినప్పుడు 1, 2, 3, 30 నుంచి 40 మందిని వస్తే నేనేం డిస్కషన్ చేస్తానన్నా? నేనేమన్నా కీలక పదవులలో ఉన్నానా? లేదు కదా. మహిళలు వచ్చి నాతో డిస్కస్ చేస్తానన్నప్పుడు కేవలం డిస్కషన్కి పరిమితం అయితే చెప్పుల దండ చేతిలో పట్టుకొని ఎందుకు వస్తారన్నా? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారన్నా? వచ్చిన తర్వాత మళ్ళా మా అమ్మ కూడా ఒక మాట అన్నది, నేను వాడిని పిలిపిస్తా, నా కొడుకు అట్లాంటి వాడు కాదు, వాడిని నేనే చెప్పుతో కొడతా, అందరిని పిలిపించి మాట్లాడతా. ఏంది జంగ్లీ మాటలు, మనం అవి మాట్లాడుకోలేము, మా ఇంట్లో అలవాటు కూడా లేవు. ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళు ఎవరికైనా ఇప్పుడు తన కొడుకు మీదనో తన కుటుంబ సభ్యుల మీద దాడైతే ఎవరైనా రిటాలియేట్ చేస్తారు. తను సెల్ఫ్ డిఫెన్స్లో ఏమైనా యూజ్ చేసినా అది అప్పుడు నైతిక, అది నిజంగా చెప్పాలంటే ఫండమెంటల్ రైట్. ఆమె చెయ్యి ఈ రోజు కంప్లీట్ గా బెనికిపోయింది. మహమ్మద్ చెయ్యి బెనికిపోయింది, లైట్ గా హెయిర్ పిన్ క్రాక్ అనేదో అని అంటున్నారు, బట్ ఐ డోంట్ థింక్ సో. నేను అనుకుంటున్నా నా వైఫ్ కి కాలు కూడా బెనికింది, తండ్రుడు తన్నిండ్రు. ఇవన్నీ ఉన్నాయి. ఇవంతా సంఘటన నా 2 పిల్లలు చూస్తున్నారు. రేపటి దినం నేను ఏమంటున్నా రగన్న, మీ ఛానల్ ద్వారా ఇట్లనే ఒక 80-90 మంది గూన్స్ వచ్చి పిల్లలను ఎక్కువ కిడ్నాప్ చేసేసి రేపు చేస్తే మళ్ళీ ఇలా తెలంగాణ సర్కారు లేకపోతే ఈ దాడి చేయించిన ఆ దుండగులు ఎవరో దీనికి సమాధానం చెప్పగలుగుతారా? పబ్లిక్కి ఒక మెసేజ్ ఇవ్వగలుగుతారా? మీ లైఫ్లు సురక్షితం అని చెప్పి ఆశ్వాసం ఇవ్వగలుగుతారా? దీనికి ఎవరు ఆన్సర్ చెప్తారా అని నేను అడుగుతున్నా.
ఇవన్నీ నా అప్రహెన్షన్స్ ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మీరు ఇచ్చిన పిటిషన్ నేను చూశాను, అన్నోన్ పర్సన్స్ నా మీద వచ్చి దాడి చేశారని అంటున్నారు. మీరు ఎవరు దాడి చేశారు, ఎవరు దాడి చేయించారన్న విషయం మీకు ఏం తెలీదా? ఇప్పటికీ నేను 3 FIRలలో నా సస్పెక్ట్ ఎవరో పేరు అన్నది చెప్పిన. మీ తొలి వెలుగు ఛానల్లో కూడా ఫస్ట్ డే రోజు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పిన, అది FIRలలో కూడా చేసిన. నేను ఏమంటున్నా రగన్న అంటే ఇది నా సస్పెక్ట్ మాత్రమే అని ఆ రోజు కూడా చెప్పిన. నువ్వు 29th రోజు FIR నేను లాడ్జ్ చేసినప్పుడు నువ్వు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి ఆడెవడో అని లేపుకొని వచ్చి గూవి అనిపించి ఏందిరా అని కరెక్ట్గా ఇంట్రొడక్షన్ చేసిన నాకు 3వ దాడి జరుగుతుండేనా? ఈ మానసిక శోభ మాకు ఉంటుండేనా? ఉండకపోతుండే కదా. నేననేది ఏందనంటే మళ్ళీ మీ రిపోర్ట్లు 2 FIRలు మాదాపూర్లు ఉన్నాయి. 2 FIRలు ఎందుకు వచ్చినాయి అన్న? నేను పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నా, నాకు ప్రాణహాని ఉన్నది గిరీష్, నువ్వు ఇక్కడ కూర్చుంటే మళ్ళీ మేము రిస్క్ తీసుకోలేము అని అంటే నేను స్టేషన్లో కూర్చున్నా. సెకండ్ టైం దాడి జరిగినప్పుడు స్టేషన్లో కూర్చున్నప్పుడు మీకు అత్యంత నమ్మకం ఉంటుంది నేను సేఫ్గా ఉన్నానని, కరెక్టా కదా? నేను స్టేషన్లో కూర్చొని ఉన్నా, మళ్ళీ నా ఆఫీస్ దగ్గర దాడి జరిగింది. ఈ నెక్సెస్ ఏందనిపిస్తుంది మీకు? ఒకసారి ఒక సామాన్యుడికి ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ ఒకటే నెక్సెస్లు ఉన్నారని అనిపిస్తుందా లేదా? ఈ అప్రహెన్షన్స్ ఎవడు సమాధానం చెప్తాడని అంట ఇవన్నిటికీ. ఆడొచ్చి మళ్ళీ హార్డ్ డిస్క్ ఎత్తుకోవాలి సెకండ్ టైం కూడా వచ్చి. ఫస్ట్ టైం ఏమో ఒక పెద్ద విధ్వంసమే జరిగాయి. మావన్నీ యాపిల్ సిస్టమ్లో అవి సీసీ కెమెరాలు కూడా ఇస్తా చూసుకో అలా మీకు కనబడతాయి కూడా క్లియర్గా. భారీ సిస్టమ్లే. ఆ రోజు కూడా మేము చెప్పినాం లెక్క 13 to around 15 lakhs వరకు ఈజీగా ఉంటుంది అని చెప్పినాం. మళ్ళీ ఒక CPU ఆడ ఎత్తుకోవాలి. హార్డ్ డిస్క్లు ఎందుకు ఎత్తుకెళ్తున్నారు? నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు డేటా మనం ఇన్లైన్లో ఎందుకు పెట్టుకుంటాం? మనం పెట్టుకుంటే ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది. వై ఏమున్నది అని అడుగుతున్నా. ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం నువ్వు డిస్కస్ అయినా చేయ కదా, ఏమున్నది అని చెప్పి మాట్లాడుకుందామని అంటే మాట్లాడుకుంటాం కదా. లేదు అని అంటే చట్టాలు ఉన్నాయి కదా రకన్, యాజ్ యూ రైట్లీ సెడ్ బిఫోర్. ఇంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు గిరీష్ చట్టాలకు పోవచ్చు అని అన్నట్టు మీరు అన్నారు కదా, వాళ్ళు పోవచ్చు కదా. ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాము. మీ మీద దాడి చేయించింది బండి సంజయ్ అన్న అనుమానం మీకుంది, రైట్? ఉందా లేదా? నేనేమంటున్నా FIRలో నేను రాసిన, అదే మీరు క్లియర్ గా మెన్షన్ చేశారు కదా, నేను రాసిన బండి సంజయ్ అనుచరులు అని రాసిన. యా. సో ఆయనే అన్నది తెర వెనక ఆయనే ఉన్నది మీకు బలమైన అది సస్పెక్ట్ మాత్రమే. అది ఛేదించాల్సింది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కదా. ఇప్పుడు నేను తప్పుడు ఉండొచ్చు కదా. నేను day 1 నుంచి ఇదే మాట్లాడుతున్నా. మీ ఎనిమి మీ మీద దాడి జరిగింది రగన్న. మీ ఫస్ట్ పోలీసు వాడు ఏమడుగుతాడు మిమ్మల్ని? మీకు ఎవరు ఎనిమీస్ ఉన్నారు? అప్పుడు మీరు చెప్తారు ఫలానా గిరీషు, ఫలానా డిమ్కా అని చెప్తారు. నేను అదే అడుగుతున్నా కదా. ఇది వాస్తవమా కాదు? 3 సార్లు మీ మీద ఆఫీస్ మీద, 2 సార్లు ఇక్కడ ఇంటికి వచ్చి మరి తలుపులు బద్దలు కొట్టి మిమ్మల్ని తీవ్రంగా గాయపరచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ నాయకుడి యొక్క పర్సనల్గా అటాక్ చేయడంతో గిరీష్ దారమోహన్ మీద దాడి జరిగింది. ఇది బయట వినిపిస్తున్నది. బయట ఏమి వినిపిస్తుంది అన్నది నాకు బాధ్యత, నేను దానికి కాదు. నేను మాత్రం కంప్లైంట్ ఇచ్చిన దానికి నేను బాధ్యత, నేను దానికి కట్టుబడి ఉంటా. పర్సెప్షన్ దునియా మొత్తం ఏం జరుగుతుంది అనే దానికి నేనైతే ఆన్సర్ ఇవ్వలేను కదా అన్న. బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఏమంటారు ఎలిజిబిలిటీ కూడా నాకు లేదు. అంటే మీరు అట్లా ఏమైనా పర్సనల్గా అటాక్ చేశారా అంటున్నాను నేను. నా జిందగీ ఓపెన్ బుక్ కదా రగన్న, నాకు అంత అవకాశం ఉంది అవకొని పర్సనల్ అటాక్ చేసే అంత. 3 సార్లు ఇప్పుడు కొట్టించుకున్నా, ఈడ కూడా కన్ను ఉబ్బిపాయి కదా నాది. మామ అని మీరే కదా బండిని టార్గెట్ చేస్తున్నది. బండిని టార్గెట్ చేసిన నేను మామ అని పిలిచిన, మామ అని నేను ఎవరినైనా పిలుస్తా. ఇప్పుడు నలుగురు అని అన్న నేను మీకు, నేను ఆ రోజు కూడా చెప్పిన నలుగురు అని అన్న. మీరు ఏమంటారు? ఏదైనా ఇష్యూ వస్తే అది నలుగురిలో కూర్చొని మాట్లాడదాం రా అని అంటారు. నేను ఒక ముహావరా యూజ్ చేసిన. నేను పర్టికులర్గా ఎప్పుడు లేకుండా ఉంటే, బట్ అది నువ్వు పర్టికులర్గా తీసుకున్నావు అది అంటే నీ పర్సెప్షన్ కదా, అది నా పర్సెప్షన్ కాదు కదా. నేను ఫస్ట్ డే నుంచి క్లారిటీగా ఉన్నా. ఇది మీ సాక్షిగా కూడా అదే చెప్పిన, ఇవాళ కూడా నేను అదే మాట్లాడుతున్నా. నేను కంప్లైంట్లో కూడా అదే చెప్పిన. సార్ నాకు ఇది సస్పెక్టు, నా అనుమానం బ్రేక్ చేసేస్తే అయిపోతుంది కదా, ఇష్యూ క్లోజ్ కదా, చాప్టర్ క్లోజ్ కదా. నేను ఇదే చెప్పిన. అక్కడ దర్యాప్తు జరుగుతలేదు. ప్యాటర్న్ వైజ్ నాకు అంటే నిజంగా చెప్పాలనంటే సార్ నన్ను ఒక సైకలాజికల్ జింక్స్కి గురి చేస్తారు. కాదండి, మీరు మార్కెట్లో మంచిగా పేరున్న వాళ్ళే, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మాట్లాడగలుగుతారు, 10 మంది తెలిసిన వాళ్ళు. మీరు ఇంకా సస్పెక్ట్, ఆయన కాదు పోలీసులు ఛేదించాలి ఇంకా అక్కడే ఉంటే మీ మీద భవిష్యత్తులో మళ్ళీ జరగవనో, లేకపోతే మీరు ఉన్న మీ మైండ్లో ఉన్నది ప్రజలకు చెప్పకపోతే దీని నుంచి బయటపడే అవకాశం ఎక్కడ మీకు ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నారు కన్నా. చట్టాన్ని నేను ఎప్పుడు చుట్టం చేసుకోలేదు. చట్టాన్ని ఎప్పుడు నేను రాజ్యాంగబద్ధంగానే ఉన్నా. ఇది నేను పలుసార్లు కూడా ఎన్నోసార్లు నా ఛానల్లో చెప్తా. ఈ భూమి, ఈ పీస్ ఆఫ్ ల్యాండ్ నాది అని నాకు తెలుసు. ఓడు వచ్చి కబ్జా చేశాడు. కబ్జా చేసినోడు కూడా వాడు హక్కు ఉంటుంది కదా వాడు ప్రూవ్ చేసుకునేది. అది ప్రూవ్ చేసుకునేదాకా నా దగ్గర పేపర్ నేను 6th కట్టిన 90 కట్టినా అంటే కుదరదు కదా. యూ హ్యావ్ టు గో విత్ డ్యూ ప్రాసెస్ కదా. నేను ఆ ప్రాసెస్నే అడుగుతున్నా. నాది నా దగ్గర ఉన్నదిరా భయ్, మళ్ళీ నీ దగ్గర ఏమున్నదో చూపెట్టు.
నా సస్పెక్ట్ ఇది, మీ దర్యాప్తు ఏం చెప్తున్నది, దూత్ కా దూత్ పానీ కా పానీ. వాళ్ళ కోపం తెప్పించి ఉంటుందేమో, మన పార్టీలోనే ఉండి మనల్ని టార్గెట్ చేస్తూ మన మీదనే పర్సనల్ అటాక్ చేస్తూ విపరీతమైన సర్కాజం, విపరీతమైన వెటకారంతో మాట్లాడుతూ పర్సనల్గా అంటే బయట వాళ్ళు మాట్లాడడం వేరు, ఇంటర్నల్గా ఉండి సేమ్ ఐడియాలజీతో ఉండి మాట్లాడుతున్న వాళ్ళ ఇప్పుడు వాళ్ళ క్వశ్చన్ వేరే ఉంటుంది. ఎవరి క్వశ్చన్ అడుగుతారో నాకు తెలియదు. ఇప్పుడు ఏమని అంటారు, అరే గిరీష్ నీకు నైతిక విలువలు ఏమున్నాయి, నువ్వు సస్పెన్షన్ అయినావు అని అంటారు. ఇప్పుడు నాకు ఇక్కడ పార్టీ అఫిలియేషన్ ఏడున్నది మళ్ళీ నేను ప్రశ్నించినప్పుడు. ఇట్లా అడుగుతానేమో ఇది సంసారం అంటారు, ఇట్లా అడుగుతానేమో అది వ్యభిచారం అని అంటారు. ఏది సంసారం ఏది వ్యభిచారం మీకు యాక్చువల్గా? నేను అదే అడుగుతున్నా. నేను వ్యక్తులను ఎప్పుడు పూజించలేదే, నేను సిస్టమ్ని పూజించిన. సిస్టమ్నే పూజిస్తా, బికాస్ సిస్టమ్స్ వర్క్ బెటర్ దెన్ ఎ స్మైల్ అని చెప్పి నమ్మే చదువుకున్నాను. నేను ఇంజనీరింగ్ చదివిన, సిస్టమ్ ప్లేస్ చేసినామంటే దాని పని చేసుకుంటూ పోతుంది అని చెప్పి నాకు ఇంజనీరింగ్లో నేర్పించారు. నేను అదే సైకాలజీ అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మీరు జర్నలిజం చేసిండ్రు, ఆబ్వియస్గా మీది ఒక ఫోకస్డ్ సైకాలజీ ఉంటుంది, నాకు ఒక ఫోకస్డ్ సైకాలజీ ఉంది. నేను నంబర్లను నమ్ముతా, మీరు ఇన్స్టింక్ట్స్ని నమ్ముతారు. మీరు నా లోపల నుంచి డేటా తీయడానికి ప్రయత్నం చేస్తారు, నేను డేటా నింపడానికి ప్రయత్నం చేస్తుంటా, డేటాని చీల్చడానికి ప్రయత్నం చేస్తుంటా. ఇది నా తత్వం, ఇది మీ తపస్సు. ఒక్కొక్కడికి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఇక నీకు ఏదైనా వేరే పర్సెప్షన్ ఉన్నది అని అంటే దానికి నా మీద ఎందుకు గుర్తుతావు? చట్టం ఎవరికైనా చట్టమే. ఆ చట్టాన్ని నేను ప్రశ్నిస్తప్పుడు ఒక పాయింట్ చెప్పండి, ఎందుకు మీ మీద దాడి జరిగింది? ఇంత తీవ్రమైన దాడి ఎందుకు జరిగింది? నేను అదే అడుగుతున్నా కదా. అంటే వాళ్ళ కోపం రాకపోతే నేను ఏం అడుగుతున్నానా, ఎందుకు జరిగింది అని అనేది నేను మీకు తొలి వెలుగు ఛానల్కి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే ఇచ్చిన. ఆ రోజు ఎందుకు జరుగుతుందని ఆ రోజు కూడా అడిగిన. సారు జల్దీ కనిపెట్టుర్రు ఇది అని అన్న. మీకు మంచిది మాకు మంచిది సస్యశ్యామలం చేసుకుందామని. మీరు కనిపెట్టలేకపోతున్నారా? నేను ఎట్లా కనిపెట్టలేకపోతున్నారా? నేను అదే చెప్తున్నా, నేను ఎట్లా కనిపెడతా? 3 సార్లు జరిగింది నీ మీద, బయట ఏం జరుగుతుందో మీరు కనుక్కోలేకపోతున్నారు. ఐ ఆమ్ ఎన్ ఆర్డినరీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐఎమ్ నాట్ ఏమంటారు దాన్ని, ఏజెన్సీ. ఒక ఏజెన్సీ కాదు నేను, లా ఏజెన్సీ కాదు. లా ఏజెన్సీ దీన్ని ఛేదిస్తుంది. నా పర్సెప్షన్ లక్ష ఉంటుంది. రగన్న దాడి చేసిండని కూడా అంట నేను. రగన్న తను నాకు ఒకసారి ఏదైనా మిస్పర్సెప్షన్ అయితే, ఇఫ్ దెర్ ఈస్ ఎ మిస్పర్సెప్షన్ ఉంటే రగన్నతో కూడా నాకు విభేదాలు ఉన్నాయని అంట. బట్ దట్ డజంట్ మీన్ దట్ నాకు రగన్న ఇట్లా దాడి చేస్తాడని అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా. మీరు మాట్లాడిన దాన్ని వాళ్ళు నన్నే పర్సనల్గా అన్నారు అని అనుకోని ఉండొచ్చా? ఇక అది నాకు తెలియదు. నేను అందుకే అన్నా కదా, నేనేం మాట్లాడినో నేను కట్టుబడి నిలబడతా. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారన్న దానికి నేను యాక్సెప్ట్ చేయలేను. అది మీరు నా మీద రుద్దలేరు. మీరు నేను అనలేదు అని బల్లగుద్ది చెప్పగలుగుతారా? ఏది మిమ్మల్ని టార్గెట్ చేసి నేను అనలేదు అని చెప్పగలుగుతారా? నేను ఇప్పటికి కూడా అదే చెప్తున్నా కదా అన్న. ఇష్యూ వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూలో ఎవరు మాట్లాడలే, మీరే మాట్లాడారు. ఇప్పుడు ఇష్యూలో ఎవరు ఉంటారు? మీరు ఉంటారా, లేకపోతే మొత్తం భారతదేశం ఉంటుందా? మీరే ఉంటారు. ఈ ఇష్యూ మాట్లాడినప్పుడు అది మీకే రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, అది మీరే మాట్లాడినప్పుడు అని అంటే దానికి నేను ఎట్లా బాధ్యుని అవుతా అని అంటున్నాను. నేను ఎప్పుడు ఇష్యూ బేసే మాట్లాడు. మీరు నా మీరు అన్నారు కదా వ్యంగ్యంగా, సర్కాస్టింగ్గా, బట్ సబ్జెక్టివ్గా మీరు ఒప్పుకున్నారు. సబ్జెక్టివ్గా మీరు కొడతారు గిరీష్, నువ్వు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని అన్నారు కదా. నేను సబ్జెక్ట్ని డివేట్ అయినానా, నేను సర్కాజంని ఎక్కువ పెంచినానా, లేక ఏదన్నా చట్టవిరుద్ధ పనులు ఏమన్నా చేసినానా, నువ్వు నాకు చెప్పు కదా, చూపెట్టు కదా. మీరు కలిసే ఉన్నారు కదా, మీ ఫాదర్కు ఏదైనప్పుడు కూడా వచ్చిండు మా ఇంటికి అని కూడా కలిసే ఉన్నామే. ఎవరన్నారు కలిసి లేమని? బండి సంజయ్ మీరు కలిసే ఉన్నారు. కలిసే ఉన్నాం, ఎవరు లేరన్నా. నేను ఎప్పుడన్నా ఏమన్నా ఇష్యూ దాన్ని ఎప్పుడైనా క్రియేట్ చేసిన? ఇప్పుడు కూడా కలిసే ఉన్నాం. నాకు అందరు ఇష్టమే, నేను అందరి వాళ్ళకనే ఉండాలని అనుకుంటా. బట్ మీది నాకెందుకు అని అంట. మీ మనసులో మీకు ఒక సినిమా ఇష్టం ఉంటుంది రగన్న, నాకు ఒక సినిమా ఇష్టం ఉంటుంది. నాకు ఒక పాట పాడుతుంటే తీపిగా అనిపిస్తుంది. ఈ గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ కి వెళ్ళడం వల్ల వాళ్ళకి ఏమైనా కోపం వచ్చిందా? అట్లా భారతీయ జనతా పార్టీలో ఒకటే గ్రూప్ ఉంటుంది, కమలం. అవి ఎన్ని దానికి పెటల్స్ ఉన్నా అది ఒకటే దగ్గర వచ్చి ఆగిపోయి ఉంటది. అది ఒకటే దగ్గర కమలం ఇట్లా వచ్చి ఆగి ఉంటది. సో పువ్వు ఒకటే కదా, పెటల్స్ వేరే వేరే ఉండొచ్చు, బట్ సూత్రం దాని ఒకటే కదా. మొలికే బురదలకైనా వచ్చేది కదా. నేను అదే అడుగుతున్నా, వెన్ ఎవ్రీథింగ్ రిమైన్స్ కామన్, వై వి డజంట్ హ్యావ్ ఎ కామన్ సినర్జీ? ఎంతమంది బీజేపీ లీడర్లు మీకు ఫోన్ చేశారు దాడి జరిగిన తర్వాత? మీరు పార్టీలో మొన్నటి వరకు పనిచేశారు కదా, సరే తర్వాత సస్పెండ్ చేశారు అనుకుందాం. నేను ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు కదా. మీ నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ లేరు కదా, మీరు పార్టీలో లేరు అని అనేది వాళ్ళ పర్సెప్షన్. నేను వీళ్ళని చూసి వాళ్ళని చూసి అయితే జాయిన్ కాలే. నేను నా ఇష్టంతో ఆ పార్టీలో ఉన్నా, ఆ సిద్ధాంతం నచ్చినోని కాబట్టి పార్టీలో ఉన్నా. సో నన్ను ఎవరు తీయరు. నా మనస్సాక్షి కదా, వాళ్ళు తీసిర్రు. నా మనస్సాక్షి నన్ను తీయలేదు కదా. ఒకటి ఆత్మసాక్షి అనేది ఒకటి ఉంటుంది అంటాం కదా, మనం ఆత్మగౌరవం అని అంటాం కదా, అది మనది ఒకటి ఉంటుంది. నా ఆత్మగౌరవం నాకు ఆడనే కనబడుతుంది, నా గౌరవం నా గర్వం ఆడనే కనబడుతుంది. సో నేను ఎట్లా డిస్టెన్స్ చేసుకోగలుగుతా? దానికి చేసుకోలేను కదా. సో ఐ యామ్ విత్, నేను ఉన్నా
ఉంటా కూడా. మద్దతు లభించిందా మిగతా వాళ్ళ నుంచి? ఈ దాడి హానెస్ట్గా చాలా మంది ఫోన్ చేశారు, పేర్లు చెప్పకపోయినా నేను ఏమంటున్నా, పెద్ద చాలా లీడర్లు మంది అయితే ఫోన్ చాలా మంది ఫోన్ చేశారు. ఇక మీరు నాకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి చెప్తున్నా, ఒక 4 మంది ఎంపీలు ఫోన్ చేశారు, 4 ఎంపీలా? 4 ఎంపీలు ఫోన్ చేశారు, ఒక 5 ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేశారు. ఆ 4 ఎంపీలలో ఒకళ్ళు మన వేరే రాష్ట్రంకి కూడా ఒకళ్ళు కొంతమంది ఉన్నారు. పలు చోట్ల నుంచి కూడా నాకు సంఘీభావం తెలిపినారు, గిరీష్ ఇది ఏంది అని అన్నారు. ఫైన్, నేను ఆ రోజు కూడా ఇదే మాట చెప్పినా, ఈ రోజు కూడా ఇదే మాట చెప్తున్నారు కన్నా. నా గోడకు మచ్చబడ్డది, నేను పెయింట్ వేసుకుంటా, ఇల్లు గలబెట్టుకోవాలనా? ఇది నా ఆలోచన. ఈ పెయింట్ వేసుకుందాం, కలిసి వేసుకుందాం. నీ గోడకి ఇది నాకు వైట్ కలర్ నచ్చింది, నీకు రెడ్ కలర్ నచ్చింది, వేసుకుందాం. బట్ ఇల్లు చక్కగా పెట్టుకుందాం అని అంట. పర్సెప్షన్స్ తోని మనము అనవసరంగా డివైడ్ కావద్దు, పార్టీషన్స్ చేసుకోవద్దు అని అనేది నా తత్వం. నేను మెచ్యూర్డా ఇమ్మెచ్యూర్డా, నాకు ఆ స్థాయి ఉందా, నాకు ఆ అవకాశం ఉందా లేదా, ఇక్కడ నేను మాట్లాడతలేను. నాకున్న మెచ్యూరిటీ నేను మీ ముంగట పెడుతున్నా. ఈ మెచ్యూరిటీకి ఇట్లా ఇమ్మెచ్యూర్డ్ అనిపిస్తే, గిరీష్ నువ్వు ఇమ్మెచ్యూర్డ్, నువ్వు నాకు చూపెట్టు. ఐ వుడ్ బి రాదర్ హ్యాపీ టు కరెక్ట్ మై సెల్ఫ్. కరెక్టే కదా? ఫ్రిక్షన్ పోతుంది అని అంటే నేనే ఫస్ట్ కదనా, ఖతం చేసుకుందాం కదా ఫ్రిక్షన్. నేను కూడా ఫ్రిక్షన్ ఇప్పుడు కలిసి కూర్చొని డిస్కస్ చేసి సార్ట్అవుట్ చేసుకుంటే మీకు ఓకేనా? ఇది పెద్ద క్వశ్చన్, ఇది పెద్ద క్వశ్చన్. కూర్చోవాలి, ఇది కూర్చోవాలన్న ఆలోచన మీకుందా? నేను ఎప్పుడైనా కూర్చుంటానే, నేను ఎవరితోనైనా కూర్చుంటా. నేనేమంటున్నా, చలో రాగన్న, నా పర్సనల్ పర్సెప్షన్, నా పర్సనల్ యాటిట్యూడ్ చెప్తున్నా. నా తప్పు లేకున్నా, మీ తప్పు ఉన్నా, రగన్నతో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది అంటే 1000 సార్లు కాలు మొక్కమంటే 2000 సార్లు మొక్తా. ఫ్రిక్షన్ రెడ్యూస్ చేద్దాం. ఓకే, ఎందుకు అంట, లేదు కాదు కూడదని అంటే మీ విఘ్నతకి ఇచ్చి పెడతా. ఇంక దాన్ని మించింది ఏమన్నా సొల్యూషన్ ఉంటుందా? నేను సొల్యూషన్ వెతుకుతా, ప్రాబ్లమ్స్ కూడా. నాకు కేసీఆర్ది ఒకటే పాట నచ్చుతుంది, రన్ ఇన్ టు ద సొల్యూషన్ అని అంటాడు. రన్ ఇన్ టు ది ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్ అంటాడు కేసీఆర్. ఇది ఒక్కటి నాకు ఎందుకో బాగా అదేమంటారు, ఇట్లా మోటివేషన్ ఇచ్చింది. ప్రాబ్లం లోపలికి నీకు చూస్తే తెలుస్తుంది కదా, దాని గుస్మాండం ఏడు ఉంటుందో దాన్ని బద్దలు కొడదామని అంట. సొల్యూషన్ లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉందా రగనా? సొల్యూషన్ దగ్గర పోదామంట. నేను కాషాయ కార్యకర్తనా అని చెప్తా. నువ్వు ఎదిగితే నేను సంతోషించనా? సంతోషించలేదా? అకార్డింగ్ టు ఎనీబడి సంతోషించలేదా? నేను సంతోషించినా లేదా? ఎన్నోసార్లు సందర్భాలలో నేను అవన్నీ డిలీట్ చేసుకోలే కదా, పోస్టులు అట్లనే పెట్టుకున్నా కదా. అవి నా మధుర జ్ఞాపకాలే కదా, చట్ పుట్టని తీసేయలే కదా. కానీ ఈ టోటల్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు నాకు హుజూరాబాద్ ఎలక్షన్స్ అప్పుడు కలిసారు, రకరకాలుగా మనం దుబ్బాకలో కలిసినాం. సో మీరు ఎప్పుడు కూడా గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, బీజేపీ గెలుస్తుందా గెలవదా అంటే మీరు అక్కడ పనిచేశారు కాబట్టి మేము జనరల్ గా మిమ్మల్ని అడుగుతా ఉండేది. ఆ పొజిషన్ నుంచి ఒక ఛానల్ పెట్టి అసలు ఎందుకు వచ్చినామా ఇందులోకి అనే ఒక ఇది అనిపిస్తలేదా మీకు? అనిపిస్తే అన్న కదన్నా, ఈ ఇందన ఈ దుకాణం ఆఫ్ ది రికార్డ్ అన్నారు. ఆఫ్ ది రికార్డ్ మీకు ఇప్పుడు ఆన్ రికార్డే చెప్తున్నా, ఈ ఇందన నాకు ఇది అన్న అంటే నేను నా పర్సనల్ లైఫ్ చెప్తున్నారు కన్నా. జనరల్గా నేను స్టూడియోస్గా కూర్చొని చదివే రకం కాదు. బట్ కూర్చొని ఉన్నప్పుడు చదివినా అంటే మరవా, ఇది దేవుడు ఇచ్చిన నాకు ఒక వరం. బట్ ఇక్కడ రోజు చదవాల్సి వస్తుంది. ఎవ్రీడే నా బాధ నేను రోజు చెప్తా మీకు, రోజు చదవాలా. చదివిన దాన్ని కరెక్ట్ గా ప్రజెంట్ చేయాలి. ఆ ప్రజెంట్ చేసిన దాంట్లో నోటు జర్ర గిట్లా తడబడ్డది అనుకో, ఇక అయిపోయాయి. షార్దీలు లేస్తాయి ఒక్కొక్కటి, ఇక ట్రోల్ మొదలైతే చూడు. అంటే బేసికలీ ఏందని అంటే నేను ఒక చుల్బుల్ క్యారెక్టర్ కానీ అంటే కొంచెం మజాక్ ఎక్కువ ఉంటుంది నా దాంట్లో. ఆ అటిట్యూడ్ ఉన్నప్పుడు పుసుకున్న నోరుదారణం అనుకో మాటలు. ఇప్పుడు జర్నలిజంలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, ఈ లాంగ్వేజ్ గిట్లా లేకపోతే పరేషాన్లో మనం పతంగులు ఎగిరేయాల్సి వస్తుంది. కానీ ఆడ అట్లా కాదు కదా, స్క్రీన్ మీద ఉన్నప్పుడు చాలా నువ్వు సర్కాజం కొట్టాలన్నా ఇట్లా నీట్గా కొట్టాలా. ఇవి వాడొద్దు అంటే వాడొద్దు అంతే. అవి వాడినాం అనుకో ఏషియన్ పెయింట్ వేస్తారు మనకు. నాకు చాలా ఇబ్బంది అవుతుంది. నాకు ఆ రూట్స్ జర్నలిజం అనేవి కావు. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఆ షో నేను చేస్తున్నప్పుడు, నేను డైలాగ్ మాట్లాడుతునేటప్పుడు ఒక్కొక్క డైలాగ్ నాకు ఒక పెద్ద డెసిషనే ఉంటుంది నాకు, సీరియస్గా చెప్పాలంటే. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, జావియల్గా మాట్లాడవచ్చు, జోవియల్గా మీరు చేసిన ప్రశ్నకు నేను జోవియల్గా మాట్లాడుతాను. బట్ అది అట్లా ఉండదు కదా, కంటెంట్ కింగ్ అలా. అందులో మళ్ళీ అన్నా నీ సోది ఎక్కువ అవుతుంది అని అంటాడు. ఒక 15 నిమిషాలు దాటింది అనుకో, అన్నా నీ ఏం సోది రండి ఆయన. నాకు ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను ఇంజనీర్నే, ఒక ఇంజనీర్ లెక్కనే ఉంటా కదా, ఈ సోది ఎందుకు నాకు అంటాడు. సో దెన్ వాట్ నెక్స్ట్ ఏంటి మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అని, లేకపోతే ఇది వేరే వాళ్ళకి చిత్రగుప్తం బంద్ కాదు.
మేము ఆల్రెడీ ఒకసారి చెప్పినామన్నా, అన్కట్, అన్ఎడిటెడ్, అన్ఫిల్టర్డే పెడతాం, విలువలతో పెడతాం. నేను ఓ పెద్ద సుఖమైనోని, సౌమిని, సాంప్రదాయాన్ని, సుపిని నేను ఎప్పుడు చెప్పలే. నేనేమంటానంటే ఇది కట్టెనే, ఇది బట్టనే. ఈ విలువలతో ఇది నాకు ఇంతే తెలుసు. ఇక నాకు డీప్ డైవ్ చేసి ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది నాకు బౌన్సర్ పోతుంది. నాకు ఇక్కడ డేటా కనిపించింది, దీన్ని చీల్చినప్పుడు ఇది ప్రోనా కానా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది నాకు అర్థం కాకపోతే నేను కంటెంటే తీసుకోను. నేను ఎన్నో దాంట్లల్లో మీరు జబర్దస్త్ కొడతారు అన్న రగన, నాకు వస్తాయి అన్న రగన ఛానల్లో మస్తు ఏందన్నా ఈ కంటెంట్ నువ్వు చదవాలని. నాకు అర్థం కాదు, నేనే చదవాలి. అక్కడ మీ స్పెషాలిటీ అది మీకు అర్థమవుతుంది, మీ కోర్ కాంపిటెన్సీ అది. నాకు కాంపిటెన్సీ లేకపోయా నేనేడా చేస్తా. ఇప్పుడు నేను బ్యాట్స్మెన్ లెక్కనే ఉండాలి కదా. నేను ఆల్రౌండర్ అవుతానంటే లాద్దానే కొడతారు. సో ఇప్పుడు ఇది లీగల్ గా గట్టిగానే ఫైట్ చేయబోతున్నారు. లీగల్ గానే పోతాం కదా, సమాజ్ జారీ అయితే అవన్నీ అయితే ఆబ్వియస్ గా పోతాను. నేను ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా పోతాయి. ఓకే, నేను కలిస్తే పెద్దోళ్ళని కూడా కలుద్దామని అని అనుకుంటున్నా. ఎందుకనంటే ఇది మజాక్ మస్కరా పైన రోజు అయితే కూర్చొని ఉండలేము కదా. సో పోతా, ఎవరెవరికి రిప్రజెంటేషన్ ఇవ్వాలనో ఖచ్చితంగా ఇస్తా. ఇచ్చిన తర్వాత చూద్దాం. ఇక మళ్ళీ ఒకసారి దాడి అయిందని అంటే నా జిమ్మేదారి కూడా మీదే అని చెప్తా. ఇంకా చూడనా, మీరు అందరు చూసిన తర్వాత కూడా నా మీద ఎన్నిసార్లు దాడి అవుతున్నాయి, మళ్ళీ నా అంటే కనికరం లేదా మీకు అని చెప్పి ఓ తోటి యూట్యూబర్ అనుకోరు. ఫస్ట్ టైం చెప్తున్నా, ఓ తోటి యూట్యూబర్ లెక్క ఏంది రగా మళ్ళీ నా మీద నీకు ప్రేమ లేదా అని అంట. అట్లా సో చూద్దాం ఏం జరుగుద్ది. మన అవతల ఈ వైపు నుంచి అంటే వాళ్ళేమో అసలు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు కూడా సంబంధం ఉందని చెప్తలేను, అది కనుకోర్రా అయ్యా అని చెప్పి. మరి మీ పార్టీ కొంచెమైనా మరి మీ లీడర్లు ఏదో ఆలోచించి మాట్లాడేదో సెట్ చేయాలి కదా. సరే ఇది ఇంత దాకా వచ్చింది, మరి ఇప్పుడు మీరు అంటే ఈ క్వశ్చన్ నన్ను చాలా మంది అడుగుతారు. అంటే వన్స్ ఫర్ ఆల్ అని ఐస్ బ్రేక్ చేస్తా. భారతీయ జనతా పార్టీ అనే సిద్ధాంతం మాక్సిమం గా అనామికంగా ప్రిఫర్ చేస్తారు. ఇట్లా కనబడ్డ మేము ఇది చేసినాం, మేము అది చేసినాం, ఇట్లా చేసినాం, అట్లా ఏమన్నా ప్రమోషన్ పెద్దగా ఉండదు, అడ్వర్టైజ్మెంట్స్ అనేది పెద్దగా ఉండదు, అనామికంగా నడుస్తుంది. మూవ్ బంద్ కామ్చాలు అంటారు దీన్ని. వస్తారు, చేస్తారు, పోతారు, అయిపోతారు. వచ్చిన రిజల్ట్ వచ్చింది, కథం అయిపోయింది. సో ఈ సిద్ధాంతమే ఎట్లాంటిది. సో ఇంట్లో పెద్ద గాగా గీగా అనేమి ఉండదు, స్మూత్గా నడుస్తుంటుంది. వాళ్ళు ఫోన్ చేసిరా, వీళ్ళు ఫోన్ చేసిరా, వీళ్ళకి మద్దతు తెరిపిరా, సమస్య సాల్వ్ అయిందా అన్నది ఇంపార్టెంట్. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇట్లనే ట్రైన్ అయ్యాను, అదే కంటిన్యూ చేస్తాం కదా. కొంచెం మారిందొచ్చు, కొత్త జనరేషన్ వచ్చి, కొత్త బ్లడ్ వచ్చి మారిందొచ్చు. మార్పు మంచిది, బట్ సిద్ధాంతం గట్టిది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది గిరీష్ దారమోని గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తెలుగు.